నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోంది? కౌన్సిలింగ్ కొనసాగించమంటుందా, రద్దు చేస్తుందా? మళ్లీ పరీక్ష పెట్టమంటుందా? సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోందా అని లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. నీట్ అవకతవకలపై దాఖలైన పిటిషన్స్పై ఈరోజు మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. నీట్పై దాదాపు 40 పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. కొంతమంది పరీక్ష రద్దు చేయాలని కోరగా మరికొందరు మాత్రం వద్దని పిటిషన్ వేశారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వీటన్నింటినీ విచారించనుంది. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మరో వారం 10 రోజుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏ, సీబీఐలకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ పరిమితమని, మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరగలేదని, ఎవరికీ అసాధారణ లబ్ధి చేకూరలేదన్న మద్రాస్ ఐఐటి నివేదికను కోర్టు ముందుంచింది. మళ్లీ పరీక్ష అంటే 24 లక్షల మంది విద్యార్థులపై భారం పడుతుందని పేర్కొంది. ఇటు ఎన్టీఏ కూడా పేపర్ లీక్ కాలేదంటూ తన పాత వాదననే కోర్టుకు వినిపించింది. కోర్టు మాత్రం పేపర్ లీక్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోందని, తప్పు జరిగితే మళ్లీ పరీక్ష పెట్టడంలో తప్పేంటని ప్రశ్నించింది. మరి ఈరోజు కోర్టులో ఎలాంటి వాదనలు సాగుతాయి అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.